హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ అండ్ మను వ్లాగ్స్ ఇవాల్టి వీడియో ఏంటంటే ఫిష్ కర్రీ అంటే ఇవాళటిది కాదు ఎప్పుడో చేసుకున్నాం ఫిష్ కర్రీ అది అప్లోడ్ చేయలేదని ఇప్పుడు చేస్తున్నాం పొద్దున్నే మంచిగా ఫ్రెష్ చేపలు వచ్చాయని అయితే మా హస్బెండ్ ఫిష్కి తీసుకొచ్చాడు వంట కూడా ఆ రోజు స్పెషల్గా తనే చేశాడు అన్నమాట ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ అందరికీ తెలిసిన ప్రాసెసే కానీ కొంతమంది కొంచెం డిఫరెంట్గా వండుకుంటారు కదా మా ప్రాసెస్ అయితే చూసేయండి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ కొంతమంది టమాటా వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతనే చూడడం టమాటా వేయడం మా అమ్మ వాళ్ళైతే అసలు ఈ ప్రాసెస్లోనే వండరు వేరే ప్రాసెస్లో వండుతారు టమాటా కూడా పచ్చివాసన పోయిన తర్వాత పులుసుకి సరిపడా చింతపండు రసం పిండుకొని దాంట్లో వేసుకోవాలి ముందుగానే ఫిష్ని మేము ఉప్పు కారం మసాలా అవన్నీ వేసి పెట్టుకున్నాం తర్వాత పులుసు మంచిగా మసిలిన తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని అవంతా మునిగే వరకు ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడే కలుపుకోవాలి మళ్ళీ కలిపితే మాత్రం ముక్క విరిగిపోతుంది ఒకసారి అన్నీ సెట్ చేసుకొని మంచిగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫిష్ అయితే తొందరగానే ఉడుకుతుంది కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అంతే అండి ఇక వీడియో సింపుల్ ప్రాసెసే నెక్స్ట్ ఈ పౌడర్ ఏంటంటే కొన్ని మెంతులు జీలకర్ర కొంచెం వేయించుకున్న తర్వాత దంచుకొని వేసుకున్నాం దానివల్లనే ఫిష్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే ఎక్కువ కూడా వేసుకోవద్దు చేదైపోతుంది కర్రీ కొన్ని మెంతులు అట్లా కొన్ని తీసుకొని జీలకర్ర కూడా కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత పొడిలాగా పట్టుకొని లాస్ట్లో బంద్ చేస్తామనే ముందు వేసుకోవాలి అంతే అండ్ ఇక్కడ కుడక పొడి కూడా యాడ్ చేశాడు కొంచెం చిక్కగా వస్తుంది పులుసు అని చెప్పి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫిష్ కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా ఫిష్ కర్రీ మాకు అయితే కామెంట్లో చెప్పండి నేను ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్ అనిపించింది ఈ ప్రాసెస్ చూసి నాకు ఎందుకంటే మా అమ్మ ఏం చేస్తుంది ఫస్ట్ ఫిష్ ముక్కలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత చింతపులుసు యాడ్ చేసి మసిలి పెడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ పులుసు మసిలిన తర్వాతనే ముక్కలు వేస్తారు అది నాకు డిఫరెంట్ అనిపించింది మళ్ళీ టమాటా పేస్ట్ కూడా మేము వేయము ఇక్కడ టమాటా పేస్ట్ కూడా అత్తమ్మ వాళ్ళు వేస్తారు అదే అలవాటు అయిపోయింది అండ్ ఇక్కడ వేడిగా సర్వ్ చేసుకొని తింటున్నాం ఇంకా ఫిష్ కర్రీ అయితే వేడి కన్నా చల్లగా అయిన తర్వాతనే బాగుంటుంది కదా అంతే అండి ఇక వీడియో అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్